This conference will now be recorded. Okay, All right. so how you guys doing? My name is Matthew Anderson. I'm a member of Alcoholics Anonymous. Um, I guess to start it off, to let you know the things that I thought that made me an alcoholic were um, because I spent so much of my life in prison, like 17 years of my life in prison. I thought what made me an alcoholic was that my house burnt down growing up, or all these excuses that I had of what made me or created who I was, but I realized none of it was the truth. I thought it was because my friends ran when I got in fights, or my dad was abusive, or you name it. And I had all these reasons on why I was an alcoholic, but I realized that over time that none of that's true. What makes me an alcoholic is I pick up one and I can't put it down. As soon as I put one in my body, something happens to me, whether it's a drink or a drug. As soon as I put it in my body, something happens and I'm completely unable to stop. So, in order for me to tell you how I woke up and was able to stop, I would have to tell you first what I believe put me to sleep. So, I guess the idea is that this whole program is to have an experience and wake up spiritually, and that really is what the 12 steps are about. But I had no idea. I had no idea about that. I thought it was about going to meetings. I thought it was about talking to people that were sober. But I found out over time that the 12-step fellowship is probably a place where you should work the 12 steps. Is that a place to stop, or you want me to keep Yeah, going? that's pretty good. That's good. Thank you, Matthew. సో నమస్కారం మిత్రులారా, నా పేరు రమణ అండి. నేను తాగుబోతుని. నేను ఇవాళ మీ ముందు మాథ్యూ గారు చెప్పింది తెలుగులోకి అనువాదం చేయడానికి ప్రయత్నిస్తానండి. ఇక్కడ నుంచి మాథ్యూ చెప్పింది చెప్తాను మీకు. నమస్కారం మిత్రులారా, ఎలా ఉన్నారు మీరంతాను? నా పేరు మాథ్యూ ఆండర్సన్. నేను ఆల్కహాలిక్స్ అనానమస్ సభ్యుడిని. సో మొట్టమొదటిగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, నేను ఎందుకు తాగుబోతున్నయ్యాను, ఎందుకు ఆల్కహాలిక్ అయ్యాను అన్నదానికి నాకు నేనే ఎన్నో సాకులు, ఎన్నో కారణాలు సృష్టించుకున్నానండి. ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే, నేను నా జీవితంలో 17 ఏళ్ళు జైల్లో గడిపాను. సో జైల్లో ఉండగాను తర్వాత కూడా నేను ఎందుకు తాగుబోతున్నాను అనడానికి 100 కారణాలు వెతుక్కుంటూ ఉండేవాడిని. చిన్నప్పుడు ఇల్లు కాలిపోయింది, మేము గొడవల్లో ఉన్నప్పుడు నా మిత్రులందరూ పారిపోయారు నన్ను ఒంటరిగా వదిలేసి, అతను మా నాన్న చిన్నప్పుడు నన్ను కొట్టాడు, తిట్టాడు, ఇలా ఎన్నో కారణాలు ఉండేవి నా మనసులో. ఇటు వచ్చి మెల్లిగా కొన్నాళ్ళ తర్వాత నాకు తెలిసింది ఏంటంటే, ఇవన్నీ కూడా అబద్ధాలే. నేను ఎందుకు తాగబోతున్నా అంటే చాలా సులభమైన సరళమైన విషయం అండి. నేను ఒక్కసారి ఒక చుక్క తాగితే ఇది మరి ఆపలేను. నేను శరీరంలోకి మద్యం కానీ లేకపోతే వేరే మత్తు పదార్థం కానీ నా లోపలికి వెళ్ళిందంటే ఒక్క పిసరు కూడాను ఆ తర్వాత ఆపడం అనేది నా వల్ల కాదు. అందుకు నేను ఒక తాగుబోతుని అని నాకు నేనే తెలుసుకున్నాను. సో ఎందుకు ఆపలేను అని తెలుసుకోవడానికి టైం పట్టిందండి. సో మీకు ఇవాళ నేను చెప్పదలుచుకున్న విషయం, ఇవాళ చర్చించాలి అనుకున్న విషయం ఏంటంటే, ఇవాళ వేకింగ్ అప్ అంటే మేలుకోవడం. సో నాకు మేలుకొలుపు ఎలా కలిగింది అని చెప్పడానికి ముందు నేను ఎందుకు నిద్రలో ఉన్నాను, ఎందుకు మత్తులో ఉన్నాను అనే విషయం కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇవాళ నాకు అర్థమైంది ఏంటంటే, ఏ కార్యక్రమం ఒక ఆధ్యాత్మిక మేలుకొలుపు, ఈ 12 సోపానాల కార్యక్రమం మొత్తం కూడా మన ఆధ్యాత్మికంగా మన నిద్రలోంచి లేపడానికి మనం చేసుకునే ప్రయత్నం అన్నది ఇవాళ తెలుసుకున్నానండి. నేను మొదట వచ్చినప్పుడు ఏమనుకున్నానంటే, అంటే మీటింగ్లకు వెళ్ళటం, అంటే మీటింగ్లు బయట వేరే సభ్యులతో మాట్లాడడం, మిత్రులతో మాట్లాడడం, మిత్రమండలిలో అందరితో పాటు ఉండటం అనుకున్నానండి. తర్వాత ఇవాళ తెలిసింది ఏంటంటే, మిత్రమండలి అంటే నేను ఏ కార్యక్రమం కార్యాచరణలో పెట్టే ఒక స్థలం. ఈ సమూహంలోనే
నేను నేర్చుకున్న సిద్ధాంతాలు, నేను నేర్చుకున్న నియమాలన్నీ కూడా నేను నా జీవితంలో నేను జీవించి ప్రదర్శించాల్సిన ఒక రంగస్థలం ఏ మిత్రమండలి అన్న విషయం ఇవాళ నేను నమ్ముతానండి. యా మాథ్యూ, గో హెడ్. So growing up, I realized, and I'll just tell you how I believe how I put my spirit to sleep, and then I'll explain how the steps woke me up. So the best way to explain it is that when I was younger, and we all kind of did stuff when we were younger. For me, I was a thief. I stole a lot of stuff. I stole from my parents. I stole from the neighborhood. But even as a kid, before alcohol ever came into play, I was a thief. But even then, my spirit would tell me when something was wrong. Like I remember my dad had some money, and I really did dislike my father. Me and my brothers really we developed a hate for my father because he was very angry and abusive back then. Like he would uncontrollably beat us. So I and that's just to say that I did not like my father. None of us liked my dad. So he had this gray thing that he kept money in, and I went to go steal money out of his gray thing because Wayne down the street, a guy named Wayne, had a mini bike that I wanted to buy. So I went to my dad's gray thing, and although I hated him, and although I felt as though I had every excuse in the world to take anything from him, and any reason I had any justification, I've had all those things to take anything from him. I opened up the gray thing, and something inside of me, even as a child, said, "Don't do that." Like I heard it. It wasn't like a voice, but it was almost audible, but it was from the inside, and my conscience told me, "Don't do that." And I kind of ignored it because I hated my dad and I didn't understand what that was. And I felt that all through the years, no matter what it is you've done, I'm pretty sure we can all relate to when I was, even before alcohol, when I was a kid, where I had something in me tell me to not do something and I ignored it and did it anyway. Um, so by ignoring that feeling, and so many times over the years, by ignoring it and ignoring it and ignoring it, I feel as though it was easier not to listen to it, or it became more quiet on the inside. So even though we had people tell us that drinking and drugs were bad, even though we had the schools in America tell us that, you know, don't do these things, we had warnings. People told us not to get involved with certain aspects of drinking and drugging. But when I put my spirit to sleep, there was nothing left in me to tell me, don't do that again on the inside. So, of course, I thought I could handle it because ego and selfish and self centeredness and pride and being as though I'm the man, um, I felt as though I can control it. Is that a good place to stop? యా, థ్యాంక్స్ మాథ్యూ. సో నేను పెరుగుతున్నప్పుడు, చిన్నప్పుడు, నేను ఇప్పుడు మీకు చెప్తాను, చిన్నప్పుడు నేను ఎందుకు నా ఆత్మని నేను నిద్రపుచ్చేశాను అని చెప్తాను. ఎందుకంటే చిన్నప్పుడు ఆకతాయి పనులు అందరం చేస్తాం. నా విషయంలో ఏంటంటే నేను దొంగని, దొంగతనం చేయడం నా ప్రవృత్తి మొదటి నుంచి కూడా. ఇదంతా ఎప్పుడు చిన్నప్పుడు, ఆల్కహాల్ అసలు నా జీవితంలో ప్రవేశించక ముందు. నాకు మా అన్నదమ్ముడికిను మా నాన్నగారు అంటే అసలు ఇష్టం లేదు. ఎందుకంటే మా నాన్నగారు ఎప్పుడు కోపం ఉండేవాళ్ళు, అదుపు లేకుండా మమ్మల్ని చితకబడేవాడు, కొట్టేవాడు. ఆయన అంటే మాకు ఒక రకమైన అసహ్యం మొదలైంది ఆ రోజుల్లోనే. ఆయన డబ్బులు ఎక్కడ పెట్టుకుంటారో నాకు తెలిసి, ఇంట్లో ఓ చోట ఓ చిన్న పెట్టిలో పెట్టుకున్నారు. వెళ్ళి ఆ పెట్టిలో ఆయన డబ్బులు దొంగలించాలి అని అనుకున్నాం. ఎందుకంటే వీచ్ ఎవడో వేయన్ అని ఒకడు ఉన్నాడు, వాడేమో చిన్న బైక్, చిన్న సైకిల్ లాంటిది నాకు
అమ్ముతా అన్నాడు. రాజ్ కుమార్ గారు, కెన్ యూ ప్లీజ్ స్విచ్ ఆఫ్ యువర్ వీడియో అండి, వీడియో ఆఫ్ చేసుకోండి, ఇది ఆడియో ఓన్లీ మీటింగ్ అండి, దయచేసి వీడియో ఆఫ్ చేయరా. Mr. Rajkumar, could you please turn off your video? This is an audio only meeting. Thank you. Thank you. Sorry for that, friends. So, అక్కడికి వెళ్ళాను, ఆ పెట్టి దగ్గరికి దొంగతనం చేద్దాం, సైకిల్ కొనేసుకుందాం, ఆయన డబ్బులు తీసుకుందాం అనుకున్నా. అది తెరవడంతోనే నాకు లోపల నుంచి ఒక గొంతు వినిపించింది. అంటే బయటకు వినిపించిందో లేదో కానీ నాకైతే స్పష్టంగా వినిపించింది. అదేదో ఆత్మసాక్షి అనుకుంటా. వద్దు, చేయొద్దు, ఈ పని చేయొద్దు నువ్వు అని నాకు చెబుతూనే ఉంది లోపల నుంచి ఒక గొంతు, ఒక వాణి. కానీ నేను దాన్ని పక్కకు వేసేసా, దాన్ని పట్టించుకోవాలా. ఎందుకు? నేనేమనుకున్నానంటే, నాకు ఇంత అసహ్యం ఉన్న తండ్రి దగ్గరే కదా దొంగలిస్తున్నాను, దొంగలించడంలో తప్పు లేదేమోలే అని అక్కడికక్కడ కప్పిపుచ్చుకొని నా మనస్సాక్షి చెప్పిన మాటని అక్కడికక్కడే దాన్ని పక్కకు నెట్టేసి దొంగతనం చేశా. ఇలా ఏళ్ల తరబడి మనస్సాక్షి తప్పు చేసినప్పుడల్లా ఇది తప్పురా, ఇది మంచిది కాదురా అని చెబుతూనే ఉంది. అది చెబుతున్న దాన్ని నేను పక్కకు నెట్టేస్తూనే ఉన్నాను. చేయగా 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 లోపల నుంచి నాకు మంచి చేయి, చెడు చేయొద్దు అని నాకు చెబుతుండే గొంతు మోగపోయింది. అక్కడి నుంచి ఏంటంటే అప్పుడే నా ఆత్మని నేను ఇంకా అక్కడితో శాశ్వతంగా నిద్రపుచ్చేసానేమో అనుకున్నాను. అది ఇప్పుడు పెరుగుతున్నప్పుడు సామాన్యంగా చుట్టుపక్కల వాళ్ళు లేకపోతే మా స్కూల్లోనూ చెప్తుండేవాళ్ళు, మత్తు పదార్థాలు వాడకూడదు, త్రాగుడికి లోన్ అవ్వకండి, ఈ వయసు కాని పనులు చేయకండి, ఇవన్నీ చెబుతూనే ఉన్నారు. కాకపోతే ఏమైందంటే అప్పటికల్లా నేను దొంగతనాలని ఇదని ఇవన్నీ వేరే వేరే పనులు చేసి నా ఆత్మను ఆల్రెడీ చంపేసుకున్నా, ఆత్మసాక్షిని పూర్తిగా దాని నోరు కట్టేశాను. సో నిద్రలోకి వెళ్ళిపోయాను. ఆధ్యాత్మికంగా చెప్పుకోవాలంటే ఒక నిద్రలో ఉన్నాను, మత్తులో ఉన్నాను. కాబట్టి నన్ను ఆపేది ఏం లేదు ఇంకా. అప్పుడు ఎప్పుడైతే ఆత్మసాక్షిని పక్కన పెట్టేసానో నాలో ఏం పొంగుకొచ్చాయంటే ఈగో, అలాగే నా పొగరు, తర్వాత నా సెల్ఫిష్నెస్, స్వార్థ చింతన, ఇవే ఉన్నాయి. అప్పుడు నాకు ఎలా అనిపించిందంటే, నేను ఇవన్నీ చేయడం వల్ల నేను మగాడిని, నేనేం కావస్తే చేయగలను, నేను దేన్నైనా నియంత్రించగలను, ఏ పరిస్థితినైనా సరే నేను కంట్రోల్లో ఉన్నాను అన్న భావంతోనే బతికాను ఆ రోజుల్లో. యా మాథ్యూ. So, in turn, that's how I believe that I put my spirit to sleep. So when alcohol came around, I wasn't able to have that defense or my consciousness or spirit or God that was present in my life, even as a child, because the book tells us, the Alcoholics Anonymous book tells us that deep down in every man, woman, and child is the fundamental idea of God. So what happened? What happened to me, and what woke my spirit back up from someone who was completely broken, hopeless, spent most of my life in prison, destroyed everybody and everything around me. I mean, the hopeless and like the most unsalvageable, unsavable person. What happened to me that made, how did I go from being an inmate and extremely violent and crazy to now working in my community, helping other people to wake up through the 12 steps, and also not just in the program of Alcoholics Anonymous, but outside of the program in my everyday affairs with my family. How did I rebuild and restructure my family and wake up on the inside and live an amazing life no matter what happens to me? How do I go from being violent and crazy to baking cookies for my neighbors is really what we're going to talk about. So what happened was, after I completely gave up on self and knowing that I had no win against alcohol, it beat me into a state of reasonableness, and it made me reasonable about God or spirit or whatever you want to call it, that power.
but that power was needed in my life because I had went through every possible human solution. So I ended up getting into a rehab, and me and my girlfriend went to this rehab together in the state of Florida in the United States. And when we were there was a guy that came in from Alcoholics Anonymous, and he was the only one that they would let into the rehab to speak with us. And I remember this kid, he was 18 years old. His name was Eddie. And he asked the guy if he could sponsor him. And my sponsor's name was Dexter. Dexter C. He's still sober, 36 years in the state of Florida. And he asked Dexter to sponsor him. And I was like, even though I was kind of like, I don't need no sponsor. I had no belief that this program would work for me, but it was the only hope I had left. It was the only thing that I hadn't tried. So I said, will you sponsor me too? Because I was like, I'm not going to let this 18-year-old punk get the sponsor and not me. So I asked him as well. We'll stop there. యా మాథ్యూ. సో ఇలా నాలోని ఆత్మ అనుకోండి, లేకపోతే నాలోని స్పృహను అనుకోండి, లేకపోతే నాలోని దేవుడు అనుకోండి, దాన్ని మొత్తానికి నిద్రపుచ్చేసిన పరిస్థితులను నుండిగా ఆల్కహాల్ నా జీవితంలో ప్రవేశించింది. సో ఆల్కహాల్ ప్రవేశించినప్పుడు దానికి అది నా లోపలికి వెళ్ళడానికి ఏమాత్రం నా దగ్గర ఏమి అడ్డుగోడలు లేవు. అది చాలా సునాయాసంగా నా జీవితంలోకి ప్రవేశించింది, నన్ను ఆవరించి ఆ తర్వాత జరిగింది ఏంటంటే, నేను ఈ మంత్రిమండలికి వచ్చే సమయానికి పూర్తిగా చిరిగిపోయి ఉన్నాను. పూర్తి స్థాయిలో నిరాశకి లోనే ఉన్నాను. చాలా కాలం జైళ్లలో గడిపాను. చేసిన తప్పులకి శిక్ష పడింది, చట్టబద్ధంగా జైల్లో ఉన్నాను. నాతో పాటు జీవితంలో నన్ను ఎదుర్కొన్న వాళ్ళు ఎవరైనా సరే, లేకపోతే నాతో పాటు ప్రయాణించే వాళ్ళు ఎవరైనా సరే, వాళ్ళందరినీ కూడా వాళ్ళ జీవితాలు చితికిపోయేలా చేశాను. వీడిని ఎవరు బాగు చేయలేరు, వీడికి బాగుపడే అసలు అవకాశమే లేదు అనుకునే ఒక మనిషి ఎలా మేలుకున్నాను. మేలుకోవడమే కాక పక్కవాడికి మేలుకొల్పు సందేశం ఎలా ఇవ్వగలుగుతున్నాను, వాళ్ళు మేలుకునేలా వాళ్ళకి సహాయం ఎలా చేయగలుగుతున్నాను, నా కుటుంబాన్ని నేను ఎలా మళ్ళీ పునర్నిర్మించుకున్నాను, మళ్ళీ చక్కబెట్టుకున్నాను. ఎప్పుడు పడితే అప్పుడు నేను హింసాత్మకంగా ప్రవర్తించేవాడిని, పిచ్చి చేష్టలు చేసేవాడిని. అలాంటి వాడిని నా చుట్టుపక్కల వాళ్ళతో, నా ఇంటి చుట్టుపక్కల వాళ్ళతో నేను ఎలాగ స్నేహంగా మెలగలుస్తున్నాను, నేను నా చేతులతో బిస్కెట్లు తయారు చేసే వాళ్ళకి ఎలా ఇవ్వగలుగుతున్నాను. అసలు ఇదంతా ఈ పరివర్తన ఎలా జరిగింది అంటే, ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే, ఆల్కహాల్ అని ఎంత చితకబాదేసిందంటే చివరికి మీ మాట వినాల్సి వచ్చింది. ముఖ్యంగా దేవుడి విషయంలో ఒక ఉన్నత శక్తి ఉన్నది, దాన్ని ఆశ్రయించాలి అన్నది ఆల్కహాల్ నేర్పింది నాకు. ఎందుకంటే అది ఎంత చితకబాదేసిందంటే, ఏ మానవ శక్తి కూడా నన్ను రక్షించలేని పరిస్థితిలో నేను వచ్చాను ఇక్కడికి. వచ్చినప్పుడు ఇక దేవుణ్ణి ఆసరా కోరుకోవడం తప్ప నాకు ఇంకొక మార్గం కనబడలా. సో ఒక ట్రీట్మెంట్ సెంటర్కి, ఒక రీహాబ్కి వెళ్ళి నేను నా స్నేహితురాలు, నా గర్ల్ ఫ్రెండ్, ఆమె ఇద్దరం కలిసి వెళ్ళాము. ఫ్లోరిడా రాష్ట్రంలో అమెరికాలో వెళ్ళాము. వెళ్ళి రీహాబ్ లో ఉన్నాము. లోపల వేస్తారు. బయట నుంచి మమ్మల్ని ఎవరు కలవటానికి రావడానికి వీల్లేదు, మాట్లాడడానికి వీల్లేదు. కేవలం అతను మాత్రం ఒకళ్ళని ఎలా చేశారు, వాళ్ళు నువ్వు లోపలికి వచ్చి వీళ్ళతో మాట్లాడచ్చు. ఆయన ఏదో మాట్లాడాడు. ఆయన డెక్స్టర్ అన్న మనిషి ఇవాళ కూడా నా స్పాన్సరే. 36 ఏళ్ల సోబర్ జీవితంతో ఇవాళ కూడా మన మధ్యలో ఉన్నాడు ఆయన. సో నాతో పాటు రిహాబ్ లో 18 ఏళ్ళ కుర్రాడు ఒకడు ఉన్నాడు, ఎడ్డీ అని చెప్పి. సో ఈ డెక్స్టర్ గారు వచ్చి మాకు గురించి కొంచెం చెప్పినప్పుడు ఈ ఎడ్డీ ఏమడిగాడంటే, అక్కడికక్కడే డెక్స్టర్ ని, ఏమండి మీరు నుంచి వచ్చారు, మీరు చెప్పింది నాకు అర్థమైంది, మీరు నా స్పాన్సర్ అవుతారా అని అడిగాడు. అడిగితే
ఈడావిడ 18 కురవేదో వీడు ఆల్రెడీ స్పాన్సర్ చేసుకుంటున్నాడు, నా ఎదురుకుండానే వచ్చిన ఆయన స్పాన్సర్ చేసుకుంటాడు, నేనే నా చేయలేంది, నేను అడిగేస్తానని చెప్పి నేను అడిగా, నన్ను కూడా స్పాన్సర్ చేయండి సార్ అని చెప్పి. నిజానికి చెప్పాలంటే లోపల నాకు అసలు ఏం నమ్మకం లేదు ఈ కార్యక్రమం మీద కానీ, డెక్స్టర్ మీద కానీ, ఇంకెవాళ్ళ మీద కానీ. కాకపోతే ఏంటంటే ఈ కురవేదో వీడి స్పాన్సర్ సంపాదించడం ఏంటి, నేను అడగకపోవడం ఏంటి అన్న భావంతోనే అడిగా. ఎందుకంటే ఆ రోజు నిజంగా చెప్పాలంటే సరే ఇంక ఏ ఆశ లేదు కదా, ఏదో ఒక ఆశకేను కనబడుతోంది ఈ వ్యక్తి వల్ల, సో అడుగుదామన్న పద్ధతిలో అడిగారు అంతే తప్ప నిజమైన నమ్మకంతో కాదు అని అనుకుంటున్నాను. యా, మాథ్యూ. At that time, they told me to find somebody, and before that anyway, they told me to find somebody that had something I want. And walking in the door, I had no idea what I wanted in a sponsor. I thought that when you asked me to find somebody that had something I want, I thought that meant materialistically. I thought you meant like to find the person with the good job or all the material stuff, or the guy that had the hot girlfriend or whatever, because I figured that's what I wanted. I had no idea what I wanted. I didn't even have an idea of what there was to want. So I realized that what I was looking for was on the bottom of page 18 in the Alcoholics Anonymous book. So what I was looking for in a sponsor is described in the last paragraph on page 18 of Alcoholics Anonymous. It says that the person who is making the approach, and Dexter did approach me, has had the same difficulty. And I thought that same difficulty meant like he'd been to jail too, or he had some child abuse in his family, that he shot somebody too, or whatever the case may be. But that's not the same difficulty we're talking about. Like Dexter has never done any of the stuff that I've done, but he suffers from the same problem I do. He picks up a drink and he can't put it down. It doesn't matter what our behavior is, it's the allergy that makes us alcoholics, not the behavior. So I I asked Dexter to sponsor me. He starts to sponsor me. And on the bottom of page 18, it tells me that he's had the same difficulty, which is he picks up a drink and can't stop, that he obviously knows what he is talking about. His whole deportment shouted at me that he was a man with a real answer. He had no attitude of I'm better than you or holier than thou. He had nothing whatever except a sincere desire to be helpful to me. That's all he wanted to do. And I realized that when I seen that this man was reading with me, going over step work and the doctor's opinion at 1 o'clock in the morning at my rehab, and he was tired and he had to work the next day, but he was there with me and he didn't want anything in return, that blew me away. So he started to break down the steps to me. I've been dead more times than I can count, and OD'd and been in for jaundice and all the alcoholic problems that we have, um, in the hospital, and flatline, and doctors and would just tell me I need to stop, and I wish it was that easy. I'm like, lady, they asked me, do you want help? Do you want help? And I'd be like, yes, I want help. And they would just tell me not to do it again, and they get your vitals stable and then they send you home. And he read the doctor's opinion, and when it said that although the doctor gives all that is in him, they must sometimes feel their own inadequacy. I read that in the doctor's, well, he read that to me in the doctor's opinion, and I was like, oh my gosh, that's me. And that really, at that moment when he read with me, and that night at 1 o'clock in the morning, and I knew he was tired, and I felt that he was there for nothing other than to be helpful to me, and he read that piece of literature in the doctor's opinion, I had decided at that point that I was going to give this program a shot. So he started to break down the steps to me, and we went over the first step. The first step is broken down into two sections. You got a physical part and then the mental part of the first step. And the first step, including the doctor's opinion, is about 55 pages long. So that kind of tells me that it's extremely important.
So he started to break down the physical part, which was from the doctor's opinion all the way to page 23. And the physical part was, and we can all relate to this, where I can't wake up in the morning without a drink. I can't go to sleep without a drink. I can't go to work without a drink. My body starts to crave it. I'm detoxing. I have the shakes. I can't even drink a cup of coffee if I don't have a drink in me because my body is in shivers. My liver is in complete failure. I'm suffering from sweating and everything else. And then this part of the physical part he broke down where um, after I put a drink in me, something happens and I just can't control it. And I have thousands of experiences that tell me not to drink, hundreds of consequences, but I drink and then something happens to me and I'm unable to stop. Like it's not because I it's not because I want to continue to drink or that I need it or well it does I physically am dependent upon alcohol at that point. I can't do anything without alcohol. And then he talked about the second part of the first step, which was the mental, and that was in page 23 to 43, which is talking about Jim's story, Fred's story, who are really real people. It's actually Harry B and Ralph F. And like he talked to me about these people and the mental aspect of where I'm. And this was the mental part. I'm completely sober, nothing in my system. I've been to rehab or prison. For me, it's usually where I go. I've been to prison, rehab, or detox or whatever, and I completely sober. There's nothing in my system. I can take a urine analysis. I can take a breath analyzer. You can take a hair follicle or a blood test. There is absolutely no alcohol in my system. And yet I tell myself some strange lie to convince myself to take one. And that's with thousands of experiences that I have proven to myself with thousands of experiences that I can't do one. I got hundreds of consequences. I'm going to go to jail. I'm going to lose my family. My kids are going to be gone. My job is gone. I ain't going to have no money, whatever the case may be. And they're right in front of my face. And I convince myself with a strange lie, as Jim describes. He said, an ounce of whiskey and a glass of milk on a full stomach. It sounds brilliant to me. For me, the lie sounds like this. I'm in the parking lot of probation, and in my state of Delaware, if you're on probation or parole, they give you a urine analysis every week on level 3 probation. And I go in there and I just got out of prison and I'm talking about completely sober. These are the things that I tell myself. I go into probation and I'm in the parking lot and I tell myself, well, as soon as I pee and give this PO a urine, I got 7 days before I have to pee for her again. So I can just have one drink and I'll be sober before it's time for me to pee again. Because it only takes 4 days to get out of your system, in the urine. So I'll be sober long before it's time for me to pee again. And then I believe the lie that I have failed at 17 times before and went back to jail. And this is completely sober. I tell myself stuff like this. So I go and have a drink. And soon as I have one drink, the phenomenon of craving happens and I develop this obsession for more and I am absolutely unable to stop before it's time for me to go and pee again for the probation office. I might get away 1 week or even 2 weeks, but eventually I will do it and be unable to stop and I'll be back in jail. So these are the things I tell myself completely sober. So that obviously is the problem, is the mental part of the first step, because even sober, I convince myself to have a drink. So that seems to be the problem. I'll stop there. Yeah. All right. So, yeah, నాకు బిగ్ బుక్ లో ఫస్ట్
చదివితే మీకు తెలుస్తుంది. అందులో ఏముందంటే మాకు ఏదైతే ఉందో అది కావాలని మీరు నిర్ణయించుకున్నట్లయితే దాన్ని పొందడానికి ఎంత దూరం వెళ్ళడానికైనా అనే వాక్యం ఉంది కదా. నేను దాన్ని ఎలా అనుకున్నానంటే మాకైతే ఉందో అది మీరు పొందదలుచుకుంటే అంటే వాళ్ళకున్న ఇల్లు కావాలి, నాకు వాళ్ళకున్న డబ్బులు కావాలి, వాళ్ళకున్న గర్ల్ ఫ్రెండ్ కావాలి, మంచి అందంగా ఉన్న అమ్మాయి కావాలి, వాడి దగ్గర ఉన్నది అవి కావస్తే వాళ్ళని అనుసరించమని చెప్పారు అన్నట్టుగా నాకు అర్థమైంది. అయితే మెల్లగా తెలిసింది ఏంటంటే నేను స్పాన్సర్ లో వెతుక్కోవాల్సింది అది కాదు. అసలు నేను డెక్స్టర్ ని ఎందుకు స్పాన్సర్ గా తీసుకున్నాను అంటే అది మన తెలుగు పుస్తకంలో 18వ పేజీలో ఉందండి. సహాయం అందించడానికి వచ్చే వ్యక్తి కూడా అవే బాధలు పడి ఉన్నాడు. తను మాట్లాడే దాని గురించి అతనికి పూర్తిగా తెలుసు. మొదటిసారిగా అసలు మాట్లాడే విషయం గురించి, టాపిక్ గురించి బాగా తెలిసిన వాడు మాట్లాడుతున్నాడు అన్న భావన కలిగింది. అలాగే సహాయపడాలన్న చిత్తశుద్ధితో కూడిన కోరిక తప్ప మరి ఏ ఆశలు లేకుండా నాకు సహాయం చేయడానికి వచ్చాడు అన్న విషయం నాకు తోచిందండి. ఎలా తోచిందంటే రాత్రి 1 గంట అయిందండి. నాతో కూర్చొని బిగ్ బుక్ చదివిస్తున్నాడు నాతో. ఎందుకంటే నాకు చదివే అర్థం చేసుకునే శక్తి కూడా లేదు ఆ రోజున. ఆయన ఏ ప్రతిఫలం ఆశించకుండా అర్ధరాత్రి 1 గంటకి అలసిపోయి ఉండి మనాడు పొద్దునే ఉద్యోగానికి వెళ్ళాల్సిన వ్యక్తి నాతో కూర్చొని ఏ లాభాపేక్ష లేకుండా పాపం నాతో కూర్చొని చదువుతున్నాడు. అప్పుడు నాకు స్టెప్ వర్క్ గురించి చెప్పడం మొదలు పెట్టారు అర్ధరాత్రి. ఆయనకి వీలైన టైం, నాకు వీలైన టైం. నేను అప్పటికి ఎన్నోసార్లు వైద్యపరంగా చూస్తే చనిపోయి ఉండాల్సింది. వెళ్ళిపోవడం, హాస్పిటల్కి వెళ్ళడం, నేను ఏదో పరిస్థితిలో ఎవరో పట్టుకెళ్ళడం. అక్కడ డాక్టర్లు, నర్సులు బాబు నీది మొత్తం శరీరం కొళ్ళగొట్టేసింది ఆల్కహాల్, నువ్వు ఇక మానేయటం అవసరం అని చెప్పడం. అమ్మ మీరు చెప్పడం బాగుంది, నేను మానలేకపోతున్నాను అని నేను అనుకోవటం. ఇప్పుడు డాక్టర్ గారి అభిప్రాయంలో డాక్టర్ సిల్క్వర్త్ కూడా రాశారు, ఇంత వైద్య రంగంలో నిపుణులమై ఉన్నా, ఇంత పెద్ద డాక్టర్లమై ఉన్నా ఆల్కహాల్ ముందు మేమేమి చేయలేకపోతున్నాం, డాక్టర్లుగా మేమేం చేయలేకపోతున్నాం అనే విషయం ఆయనే రాసుకున్నాడు. తర్వాత చదివాను. అది ఈ డాక్టర్ గారి అభిప్రాయం. ఈ డాక్టర్ నాకు అర్ధరాత్రి రిహాబ్ లో వినిపించాడు చదివి. వారిని ఇదనమాట. ఈ డాక్టర్లందరూ నేను చచ్చి చచ్చి బతికి వెళ్ళి వస్తూ ఉన్నప్పుడు మానేవా అని చెప్తున్నారు కానీ దీనికి పరిష్కారం చెప్పలేకపోతున్నారు ఎందుకు అనేది డాక్టర్ సిల్క్వర్త్ రాత ఈయన నాకు చదివి వినిపిస్తే నాకు అర్థమైంది. ఓహో ఇదనమాట నా పరిస్థితి, ఇదనమాట నన్ను చూసిన డాక్టర్ పరిస్థితి అన్న విషయం క్లియర్ గా అర్థమైంది. అర్థమైనప్పుడు ఏమనిపించింది, ఈ ఆధ్యాత్మిక పదంలో నడవడం, దేవుని శరణాగతి కోరడం తప్ప మరో మార్గం నాకు లేదు అన్నది ఆయన చెప్తే అర్థమైంది. సో సోపానాల విషయానికి వస్తే మొదటి సోపానంలో 2 ముక్కలు ఉన్నాయా. ఒకటి శరీరానికి సంబంధించింది, మీ జబ్బులో శారీరకమైన భాగం ఒకటి ఉంది, రెండోది ఏంటంటే మానసికమైన భాగం ఒకటి ఉంది అని చెప్పారు. మొదటి పేజీల్లో ఏంటంటే శారీరకంగా ఎలా ఉంటుంది ఆల్కహాల్ పరిస్థితి అన్న వర్ణన నాకు కరెక్ట్ గా నాలాగే అనిపించింది. ఎందుకంటే నేను కూడా అంతే అందులో రాసినట్టు. నేను లేవడానికి నాకు మందు కావాలి, నిద్రపోవడానికి మందు కావాలి, ఉండడానికి మందు కావాలి, పని చేయడానికి మందు కావాలి. అసలు నేను పొద్దున్న లేస్తూనే నా ఒళ్ళంతా వణుకుతూ ఉంటుంది. నేను కాఫీ కూడా తాగలేను, కనీసం మందు పుచ్చుకునే వరకు నేను అసలు కాఫీ కూడా తాగలేను. ఇంకా లివర్ విషయానికి వస్తే మొత్తం కాలేమని. I think we lost you. Hello?
Hello. There you are. I think you can understand me now. Yeah, sorry about that. Yeah, so ఏం చెప్తారంటే శరీరం ఎలాగ అయిపోతుంది ఈ తాగుడుతో అని చెప్తున్నారు. ఈ చెమటలు పట్టడం ఏమిటి, వణుకు ఏమిటి, ఇలా ఉన్నాను. ఇప్పుడు నాకేంటంటే నేను ఆపుకోలేను, ఒక్కటి తాగాక ఇంకంతే. ఇది నాకు ఒకసారి కాదండి, వేల కొద్ది అనుభవాలు, వందల కొద్దీ నాకు దానివల్ల పర్యవసానాలు నేను చవి చూశాను. నాకు ఇంకా చివరికి వచ్చేటప్పటికి నాకు తాగాలని నేను తాగలేదండి, తాగకపోతే నేను బతకలేక తాగాను. సో అప్పటికి శారీరకంగా నేను పూర్తిగా ఆల్కహాల్ మీద ఆధారపడటం అనేది మొదలైపోయింది. ఇంకా రెండో మొక్క చెప్పాడు ఆయన డెక్స్టర్, ఈ చదువుతూను డాక్టర్ గారి అభిప్రాయం చదువుతూ, ఏంటంటే ఇది మానసికమైన ఒక కోరిక, బలమైన కోరిక, తాగాలి అన్న కోరిక. అది ఆ మానసిక తృష్ణ అని చెప్పుకోవచ్చు, అబ్సెషన్. ఇది మన బిగ్ బుక్ లో కూడా రాశారు. జిమ్ అని, ఫ్రెడ్ అని, ఈ మనుషులు ఏం చేశారు, వాళ్ళ నిర్వాకాలన్నీ మొత్తం రాశారు అందులో. రాసినప్పుడు ఆ జిమ్ అన్న అతను యాక్చువల్లీ ఒక మనిషి, ఒక నిజమైన తాగుబోతు కథే జిమ్ అన్న పేరుతో రాశారు. ఆయన పేరు హ్యారీ బి. అలాగే ఈ ఫ్రెడ్ అన్నవాడు రాయల్ షెఫ్ అని ఒక తాగుబోతు, వాళ్ళ కథలే రాశారు అందులో పుస్తకం రాసినప్పుడు. రాసినప్పుడు వాళ్ళలాగే నా చర్యలు కూడా ఉంటాయనేది నాకు తోచింది. పూర్తిగా దాని ఐడెంటిఫికేషన్ అంటాం కదా. ఎందుకంటే నేను ఏమాత్రం ఒంటిలో ఆల్కహాల్ చుక్క లేకుండా సోబర్గా ఉన్నప్పుడు కూడా, ముఖ్యంగా ఉన్నప్పుడే నేను నాకు నేనే ఒక అబద్ధం చెప్పుకుంటా, ఒక వింత అబద్ధం చెప్పుకుంటా. ఏంట్రా అంటే, ఒక్కటి తాగితే పర్వాలేదు, నువ్వు బాగానే ఉంటావు, ఏమైపోవు అని. ఎన్నిసార్లు ఓడిపోయి 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 ఉన్నా కూడా ఆ వింతైన అబద్ధాన్ని నేను చెప్పుకుంటూనే ఉంటాను. నాకు తెలుసు నేను మళ్ళీ ముట్టుకుంటే పర్యవసానాలు విపరీతంగా ఉంటాయని తెలుసు. నాకు పిల్లల్ని నా దగ్గర నుంచి పట్టుకెళ్ళిపోతారని తెలుసు, ఉద్యోగం పోతుందని తెలుసు, అదవుతుందని తెలుసు, ఇదవుతుందని తెలుసు. కానీ పూర్తి సోబర్గా ఉన్నప్పుడు కూడా నా మనసు విచిత్రమైన ఆలోచన చెప్తుంది ఒకటి. ఇప్పుడు ఇంత బిగ్ బుక్ లో మన జిమ్ గారి కథ ఉంది. ఆ జిమ్ పాలు నిండా గ్లాసులో పాలు పోసుకుని అందులో ఒక్క పెగ్గు విసికి పోసుకుంటే పర్వాలేదులే అని నచ్చెప్పుకొని మొదలుపెట్టాడు. మొదలుపెట్టాక ఏమైందో రాశాడు అందులో, మీరు చదివారు. నా కథ ఎలా ఉంటుందంటే, నేను జైల్లోంచి విడుదల చేయబడతా. విడుదల అంటే పూర్తి విడుదల కాదు, ప్రొబేషన్ అంటారు. కొన్ని నియమాలు, రూల్స్ ప్రకారం బతకాలి బయట సమాజంలో కొంచెం నన్ను అలౌ చేస్తారు ఉండడానికి. కాకపోతే నేను పూర్తిగా విడుదలయ్యి స్వేచ్ఛ ఉన్న మనిషిని కాదు, ఇంకా జైలు నడుస్తూనే ఉంది. కొన్నాళ్ళు బయటకు వదులుతారు. ఎందుకు, వీడు బాగా సమాజంలో ఉండగలిస్తే అప్పుడు పూర్తి విడుదలకు సిద్ధం చేద్దాం అన్న దృష్టితో. అయితే మా రాష్ట్రంలో, డెలవేర్ అనే రాష్ట్రం అమెరికాలో, అక్కడ ఇలా బయటకు వదిలినప్పుడు ట్రయల్ కింద ఏం చేస్తారంటే, ప్రతి వారం కూడా మూత్రం వాళ్ళకి ఒక శాంపుల్ ఇవ్వాలి. ఎందుకంటే ఇస్తే అందులో డ్రగ్స్ కానీ, మత్తు పదార్థాలు కానీ, ఆల్కహాల్ కానీ ఉందా అని టెస్టింగ్ చేస్తారు. నా ఆలోచన ఎలా ఉంటుంది, ఇప్పుడు ఎలా అయితే జిమ్ పాలల్లో ఒక పెగ్గు విసికి పోస్తున్నాం అనుకున్నాడు పుస్తకంలో, నాకు ఎలా ఉంటుందంటే, ఓకే ఇప్పుడే శాంపుల్ ఇచ్చాను, ఇప్పుడే మూత్రం ఇచ్చాను వాళ్ళకి, మళ్ళీ వారం రావాలి అంటే 7 రోజులు టైం ఉంది. అంటే ఇవాళ రేపు ఎల్లుండి 3 రోజులు తాగేస్తే 4 రోజులు పడుతుందని నాకు తెలుసు. మళ్ళీ వారంలో నేను వచ్చి శాంపుల్ ఇచ్చే టైంకి నా శరీరంలో ఆల్కహాల్ ఛాయలు కనబడకూడదు అంటే 4 రోజులు నేను సోబర్గా ఉండాలి. అంటే 3 రోజులు ఇవాళ రేపు ఎల్లుండి ఉంది కదా, పూర్తిగా తాగేద్దాం. తాగేది మిగతా 4 రోజులు పస్తుందాం మందు విషయంలో ఉంటే మళ్ళీ సరి కూడా శాంపుల్ బాగుంటుంది. ఇది నా వెర్రి ఆలోచన. ఇంతవరకు ఇంకా నేను మందు తీసుకోను లేదు, కొనను లేదు, ఏమీ లేదు. ఆలోచన వచ్చేసింది అప్పుడే. ఇది నేను చేస్తుంది తప్పని తెలుసు. ఎందుకంటే కిందటి 17 సార్లు ఇట్లకి పని చేయలేదు. 17 సార్లు పని చేయింది, 18వ ఎందుకు పని చేస్తుంది అని ఒక్కసారి కూడా ఆగి నేను ఆలోచించాల. ఒక వారం తప్పించుకోవచ్చు, 2 వారాలు తప్పించుకోవచ్చు ఇలాంటి పనులు చేసి. కాకపోతే చివరికి జరిగేది అదే, మళ్ళీ జైల్లో తీసుకెళ్ళి పడాడు. ఇవన్నీ ఏంటండి ఆలోచనలు. నేను ఇంకా బయలుదేరకుండా జైల్లోంచి విడుదల చేసి ఒక్క
నెల రోజులు బయట ఉండి రారా బాబు అని చెప్తే అక్కడ ఇంకా పార్కింగ్ కూడా దాటకుండా నా మనసులో వచ్చే ఆలోచనలు ఇవి. ఇది నా జబ్బు మానసిక లక్షణం అని ఈ పుస్తకంలో డెక్స్టర్ చెబుతుంటే అప్పుడు పూర్తిగా నా కథలాగే అనిపించింది నాకు వాళ్ళ కథ. ఎస్ మాథ్యూ. So I realized that in the first step, the unmanageability that it's talking about um, it isn't the I lost, my family, or I rob people, or I steal stuff, or I lost my job. The unmanageability is physically. I put alcohol in me, and I'm unable to stop. I need it. I absolutely have to have it, and my life is unmanageable unless I have it physically, and then mentally it's unmanageable because I can't stop myself from lying to myself to take the first one, knowing what the consequences and the experiences that I had prior are. So I go into that and moving into the second step where it says, I came to believe a power greater than myself could restore me to sanity. The insanity that it's talking about in the second step isn't I do crazy stuff when drinking. The insanity is that completely sober. I I tell myself to lie and convince myself to take the first one. So I need God to restore me, or that spirit, or whatever that power is for you. It's loving, caring. We're talking about the creator, whatever the creator is for you, restores me to sanity. How it happens is weird, but when I gave myself to the program, I was like, yo, I'm going to try this. Something happened to me where, like, I remember thinking about using, and my very next thought was, that's a lie. And I was like, holy crap. I've never been, for instance, my girlfriend passed away. She OD'd from other substances, and she died. And I never ever in a million years thought I would be able to get through something like that sober. But when I had the thought of drinking, my very next thought was, that's a lie. And like, he restored my sanity. He helps me, that creator helps me to remember the truth and the consequences, and not the lie in just one with the second step. And when you have an experience with that, and that he restores your sanity, because usually when I get the thought of drinking, I can't stop. I have the thought, and I'll have that obsession until I put the drink in me. Doesn't matter what happens, like, I cannot stop thinking about it. But when he restores my sanity, where the thought just comes and goes just like that, like, just like I look at a girl and I'm like, look at her butt, and then immediately the thought passes and I'm like, on to the next thing. That's kind of how it happens now. I still think about drinking, but it goes away. It's like I've had the thought and I'm like, that's a lie, and I push the thought away and I immediately go on with my day. It's not an everyday thing either. It's beautiful. So when God restores my sanity in the second step, I'm willing to follow him everywhere. So I go into a third step, which is I turn my life over to the care of God as I understand him. Now, a lot of people do this religiously. Now, religiously, you got, and look, and this is just the truth of it. In every major religion or spiritual practice, they have a way of giving their self to God. And like in Judaism, it's like whatever they call it. In Islam, it's called the Shahada. In Christianity, it's called the salvation prayer. In Buddhist, I'm sure it's something else. But it's all the spiritual practices and all the major religions are really talking about this spiritual practice and these spiritual principles. So I gave myself to God in the third step, and I was like, you know what? I'm willing to turn my will and life over to whatever restored my sanity in the second step, because I have no control or power over my life. And every time I try to manage my life, it sucks. So after I'm willing to turn my life over into the third step, and this is just what happened to me and how I woke up, I found out that I was blocked, and my sponsor told me I was blocked from God. And the blockage was not on God's end, it was on mine. So we started to do inventory. And inventory is our fourth step. And how I did inventory was we did it exactly through the precise instructions in the Alcoholics Anonymous book.
And I realized an inventory, I'll just describe it like this. I have a store, and in my store, I sell moldy bread, rotten fruit, and sour milk. If you were to walk into my store and see that I sold sour milk, moldy bread, and rotten fruit, you would immediately walk out of my store. And some and I would be mad at you because you're telling everybody not to come into my store, and I feed my kids by my store. How dare you tell people not to come into my store? And then someone who has been through this process, who is awake spiritually through the steps, walks into the store and says, Matt, have you done inventory? And I say, what is that? And for the first time in my life, I walk from behind my counter and he says, look at your bread. And I go, oh my gosh, I've been trying to sell this. Immediately, I'm not angry with you anymore for telling people not to come in my store. I realize that I have been the one that's been the one messed up the whole time. So that's really what inventory is about, is cleaning out the mess. It's not about the trauma and how people hurt me or whatever. It's about how I hurt them, the stuff that I did to get myself in that position. And even if somebody did me more harm than I did them, I'm willing to forgive and let go, because a resentment is like me drinking poison hoping you die. It's not going to work. Me holding on to a resentment is just like that. So I go to a fifth step with my sponsor. It's the guy who is spiritually awake, and I tell him about my thoughts, and we go over my inventory, and we go over the fears, and fears also block me from God, because if I'm afraid of losing my significant other, or I'm afraid of losing a job, or I'm afraid of what's going to happen, then that's because I'm not trusting and relying upon my creator to help me through those things. So I start to let go of fear, and that once I commence to let go of fear. And then sex inventory. Sex inventory isn't about the sex act. It's about the stuff that I do to get into the sex act. It's the lies I tell, the manipulation, how I treat the opposite sex or the same sex, whatever your twist is, uh, how I treat them like objects and not people, and how I cause a lot of harm just trying to have a sex act, you know. Um, and then when I go into the fifth step with my sponsor, and I let him know about these things, and we go through this stuff, and it's really not my sponsor. He's just there as a witness, but I'm talking to God through this stuff, and I'm talking to my creator and telling him what my defects of character are, and I'm clearing out the blockage. And immediately when I'm clearing out this blockage, I want to go and clear up the past. I know I did you wrong. I know I did harm, and I know I have amends to make. So I'm just going to kind of briefly go over 6 and 7 real fast, and we'll stop, because I know we're kind of pressed for time, and I want to get as much substance as I can for you guys. And I'll do this anytime you need me to. Matthew, would you mind if I took a break? Like translated up to this point. Don't worry about time. We can extend it by 10, 15 minutes. Not an issue at all. But Okay, cool. I think it's important to stop. Okay, not to worry about that, please. All right, cool. Yeah. So అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ఇందాక మొదటి సోపానం గురించి చెబుతున్నా కదా, ఈ జీవితాన్ని సక్రమంగా నడుపుకోలేకపోవటం అంటే ఏంటి అంటే, నేను దొంగతనాలు చేయడం గురించి కాదు, ఇది ఆ కుటుంబాన్ని పోగొట్టుకోవడం గురించి కానీ కాదు, ఉద్యోగం పోవడాలు అలాంటివి కాదండి. ఆయన జీవితాన్ని సక్రమంగా గడుపుకోలేకపోవడం అంటే నిజంగా నా అన్మేనేజబిలిటీ, అంటే నేను సక్రమంగా నడుపుకోలేకపోవడం అన్నది ఏంటంటే, మానసికంగాను అలాగే శారీరకంగాను నేను జబ్బు పడున్నాను. నేను ముఖ్యమైన విషయం ఏంటంటే, నాకు నేనే అబద్ధాలు చెప్పుకోవడం నేను ఆపలేకపోతున్నాను. మాట్లాడితే చాలు నాకు నేనే వింతైన అబద్ధాలు చెప్పుకోవడం, మళ్ళీ తప్పులు చేయడం జరుగుతుంది. అది నా జీవితాన్ని నేను సక్రమంగా నడుపుకోలేకపోతున్నా అంటే, నా మనసు నుంచి నన్ను నేనే రక్షించుకోలేకపోతున్నాను అన్నది నా జీవితంలో నేను అంటే నేను మేనేజ్ చేసుకోలేకపోతున్నాను.
ఇదేంటి పర్యవసానాలు తెలుసు, అనుభవాలయ్యే, అన్ని గుర్తు ఉంటూనే ఉన్నాయి, అయినా కూడా చేయలేకపోతున్నాను. ఇప్పుడు ఏం చేయాలి అంటే రెండో సోపానంలో ప్రవేశించానండి. అక్కడ ఏంటంటే నాకంటే ఉన్నతమైన శక్తిని నమ్ముతున్నాను అనుకో. నమ్మితే ఆయన మళ్ళీ స్థిరమైన ఆ బుద్ధిని నాకు ఇవ్వగలడు అని నేను నమ్ముతున్నాను అని చెప్పుకోవాలి. ఎవరి దేవుడు అంటే ఏమోనండి, మీ దేవుడు ఎవరు, నా దేవుడు ఎవరు, మొత్తానికి దేవుడు ఎవరు అంటే ప్రేమిస్తాడు, నన్ను చూసుకుంటాడు, జాగ్రత్తగా నన్ను పట్టుకొని నడిపిస్తాడు. అది ఎట్లా జరుగుతుంది, నమ్మకం ఎలా కలుగుతుంది అంటే చెప్పడం కష్టం అండి, మాటల్లో చెప్పడం కష్టం, కానీ జరుగుతుంది. ఎందుకంటే ఆయన్ని వాడుకుంటే జీవితం మెల్లిమెల్లిగా బాగుపడుతూ వస్తుంది అన్నది నాకు తెలుస్తున్నాం. ఇప్పుడు నిజం చెప్పాలంటే నా గర్ల్ ఫ్రెండ్ ఇందాక చెప్పాను కదా, నాతో రీహాబ్కి వచ్చింది ఆ అమ్మాయి. ఆ, వేరే మత్తు పదార్థాలు అవసరం చేయగలిసిన దానికంటే ఎక్కువ మత్తు పదార్థాలు తను తీసుకుని చనిపోవడం జరిగింది. తన మరణాన్ని నేను తట్టుకోవాలంటే మామూలుగా నేను తాగడం కానీ మత్తు పదార్థం కానీ సహాయం లేకపోతే నేను అలాంటి పెద్ద దెబ్బని నేను తట్టుకోలేను. తాగుదాం అనుకున్నా, లేకపోతే ఏమైనా మత్తు పదార్థం వాడి ఆ బాధని కొంచెం దిగమింగుకునే శక్తి నాకు ఆల్కహాల్ నుంచి వస్తుందని అనుకున్నా. కానీ ఏదో ఒక గొంతు నా మనసులో చెప్పింది, లేదురా నువ్వు అనుకుంటున్న ఆలోచన అది అబద్ధము, అది నిజం కాదు, తాగడం వల్ల నీకు మంచి జరగదు అని. ఎవరు చెప్తున్నారు అంటే నా నమ్మకం నాకు చెబుతోంది. ఈ నమ్మకమే నన్ను ఆ పరిస్థితికి తెస్తుంది అని అర్థమైంది. ఎందుకంటే మాటి మాటికి నా మనసులో తప్పుడు ఆలోచన వచ్చిన ప్రతి క్షణం ఆ ఉన్నత శక్తి నాకు నిజాన్ని గుర్తు చేసి అబద్ధాన్ని పక్కకు నెట్టే అన్న సద్బుద్ధిని ప్రసాదిస్తుంది. అది నాకు కావాలి. మరి అలా చేసే దేవుణ్ణి నేను ఎందుకు వదులుకుంటాను? అక్కడి నుంచి నమ్ముకోవడం, ఆ దేవుడు చేయబట్టుకొని నడవడం, అతను వెంట పడడమే నేను నా కార్యక్రమంగా పెట్టుకున్నా. సో ఆలోచనలు వస్తాయా అంటే వస్తూనే ఉంటాయండి. ఆలోచనలు చాలా రకాల ఆలోచనలు వస్తాయి. రోడ్డు మీద వెళ్తుంటే ఒక అందమైన అమ్మాయి కనబడుతుంది, అబ్బాయి ఎంత బాగుందో అని చెప్పి అటు ఇటు చూస్తాను అమ్మాయి, చూడకుండా మాను. కాకపోతే రే ఇదంతా అబద్ధపు ఆలోచనలురా, అందులోకి పోవద్దు అని వార్నింగ్ ఒకటి వస్తుంది లోపల నుంచి. అది ఆయన చెప్తున్నాడు. ఓ సద్బుద్ధి మళ్ళీ వెంటనే వచ్చే ఆలోచనే అదే వచ్చిన దారిని వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయే పరిస్థితికి నేను రావాలంటే నాకు ఆ నమ్మకం చాలా ముఖ్యము అనేది నేను తెలుసుకున్నాను. ఇంకా అక్కడి నుంచి మూడో సోపానానికి నేను ప్రయాణం సాగిస్తే చాలా మంది అండి, వేరే వేరే మతాల్లో ఎంతమందిని చూస్తే ఏ ఏ మతంలో అయినా మీరు చూసుకోండి, పెద్ద బోల్డ్ మతాలు ఉన్నాయి ప్రపంచంలో. ప్రతి దాంట్లోనూ కూడా భక్తుడు భగవంతునికి తను తాను సమర్పించుకోవడం అన్నది ఏదో ఒక విధంగా చేయడం ఆ, ఒక చర్య ఉంటుంది. ఇలాంటి సమర్పించుకోవడం అన్నది నేను చేయటం ఏంటి చేశానంటే, బాబు నా జీవితాన్ని నేను నియంత్రించుకోలేను, నేను కంట్రోల్లో లేను. ఒకటి, నేను నా పద్ధతిలో జీవితాన్ని గడిపితే అది ఇంతవరకు అయితే మంచి పర్యవసానాలు అయితే ఏం కలగలేదు. ఏం చేసినా అది కంప్లీట్ గా నన్ను సర్వనాశనానికే తీసుకెళ్ళింది, దారి తీసింది అన్నది నాకు తెలుసు. కాబట్టి నాకు తెలీదు, నువ్వు చేయరా బాబు అని ఆయనకు అప్పచెప్పడం జరిగింది. నేను పూర్తిగా ఎందుకు అప్పచెప్పలేకపోతున్నాను, అప్పచెప్పడానికి నిర్ణయించుకున్నాను, కానీ నేను నిర్ణయించుకోవడానికి అప్పచెప్పడానికి మధ్యలో ఆ నీకు జరగదురా, వెంటనే జరగదు అని చెప్పాడు స్పాన్సర్. ఎందుకంటే భగవంతుడు నీలో ప్రవేశించకుండా నువ్వు మొత్తం నీవు చాలా చెత్త కూరుకుపోయి ఉంది నీలో, అదంతా ఆ అడ్లన్నీ తొలగించకపోతే భగవంతుడు ఎలా ప్రవేశిస్తాడు నీ లోపలికి? నీ ఉన్నత శక్తి నీలోకి ఎలా ప్రవేశిస్తుంది పూర్తిగాను? అది చేయాలంటే నువ్వు ముందు నిశ్చితంగా నిర్భయంగా నిన్ను నువ్వు పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది, నాలుగో సోపానం చేయాల్సిన అవసరం ఉంది అన్నారు. నాకు అర్థమైంది ఏంటంటేనండి, నాలుగో సోపానంలో నేను కొట్టుని అడుగుతున్నాను, తిండి అమ్ముతాను, నా దగ్గర ఉన్న పళ్ళన్నీ కుళ్ళిపోయినవి, నా దగ్గర పాలేమో పులిసిపోయిన పాలు, నా దగ్గర నేను రొట్టె ముక్కలన్నీ కూడా ఎప్పుడు పాతవి. మరి
ఎవడు రాడు, వచ్చి చూస్తారు ఈ సరుకు, చూసి అబ్బో ఇక్కడ కొనుక్కోవడం మంచిది కాదు, కూడదు అని చెప్పి వెళ్ళిపోతారు వచ్చి వాళ్ళంతాను. అలాగే మాటలు కూడా చెప్పుకుంటారు, బయటకు వెళ్ళి బాబాయ్ ఎక్కడికైనా వెళ్ళి కానీ ఆ వాడి కొట్టుకు మాత్రం పోవద్దు, అక్కడంతా సరుకు అంతా పాత సరుకు, కుళ్ళిపోయిన సరుకు అని చెప్పుకుంటారు వీధిలో. నాకేమో వాళ్ళ మీద కోపం, వీళ్ళు బయటకు పోయి నా కొట్టుకు రావద్దని 10 మంది చెప్తున్నారు, అది ఇది అని చెప్పి. ఎప్పుడో అప్పుడు కాస్త ఆధ్యాత్మికంగా మేలుకొన్న వ్యక్తి ఒకడు వస్తాడు, ప్రవేశిస్తాడు నా కొట్లోకి. వచ్చి బాబు నువ్వు ఏం అమ్ముతున్నావు ఒకసారి చూసుకున్నావు, ఒకసారి చూసుకో అంటాడు. అప్పుడు నేను క్యాష్ దగ్గర నుంచి డబ్బులు కలెక్ట్ చేసుకుంటూ క్యాష్ దగ్గర నుంచి పక్కకు వచ్చి నా సరుకులు ఏమన్నాయి నేను చూసుకోవడం మొదలు పెడితే, అయ్యో ఇలా ఉన్నాయా, నేను అమ్ముతున్న సరుకు అంతా ఇలాంటిదా అన్న అవగాహన అప్పుడు నాకు కలుగుతుంది. కలిగి ఈ చెత్త నేను అమ్ముదాం అనుకుంటున్నాను, మరి ఇలాంటి చెత్త సరుకు పెట్టుకుంటే కొట్టుకు ఎవడు వస్తాడు, వాళ్ళ మీద కోపడడం ఏంటి, అసలు నా ముందు నా సరుకు నేను కరెక్ట్ చేసుకోవాలన్న అవగాహన నాకే వచ్చింది. ఈ లోపల సరే, నిజంగా ఎవడైనా నిజంగానే నేను వాళ్ళకి చేసిన దానికంటే వాళ్ళు నాకు ఎక్కువ హాని చేసిన వాళ్ళు ఉన్నారే అనుకోండి జీవితంలో, వాళ్ళని క్షమించటం ఎలా అన్నది కూడా 4వ సోపానంలో నేర్చుకున్నా. తప్పులు వాళ్ళు చేసిన తప్పులు నేను క్షమించాలి, నేను చేసిన తప్పులు నేను సరిదిద్దుకోవాలి అన్న సూత్రాన్ని నేను అక్కడ నేర్చుకున్నా 4వ సోపానం చేస్తూ. ఎందుకంటే నేను రిసెంట్మెంట్స్, ఈ క్రోధావేశాలు అవి పెట్టుకొని ఎప్పుడో జరిగిన విషయాలకి ఇప్పుడు నేను కోపం పెట్టుకొని వ్యవహరిస్తే పర్యవసానం ఏంటో నాకు తెలుసు. ఎందుకంటే ఏదో మీకు విషం ఇచ్చి మీరు పోవాలని అనుకునే మనిషిని నేను విషం తాగుతున్నా, పోయేది నేను, మీరు బాగానే ఉంటారు. అందుకే నా క్రోధం కూడదు, ఆ విషయంలో ఆ రిసెంట్మెంట్లు నేను భరించకూడదు, నా మనసులో దానికి జాగా ఇవ్వకూడదు, చోటు చేయకూడదు అన్న సూత్రం అప్పుడు నేర్చుకున్నా. ఇవన్నీ కూడా 4వ సోపానంలో స్పాన్సర్ మార్గదర్శకత్వం నేర్చుకున్నాను. 5వ సోపానం మళ్ళీ నేను చేయాల్సింది ఎవరు, స్పాన్సర్తో చేస్తాం, కానీ ముఖ్యమైన విషయం ఏంటంటే 5వ సోపానం చేయాల్సింది ఆధ్యాత్మికంగా మేలుకున్న వ్యక్తితో చేయడం. ఎందుకంటే ఇక్కడ రిసెంట్మెంట్స్ తో పాటు, ఈ క్రోధావేశాలతో పాటు భయాలు. ఈ భయాలు ఎలా ఉంటాయంటే, నా దగ్గర నన్ను ప్రేమించే వాళ్ళు నన్ను వదిలేసి వెళ్ళిపోతారేమో, నాకు దొరికినవన్నీ కూడా నేను చేజారుస్తానేమో, జీవితం తిరగబడుతుందేమో నా మీద, ఇవి భయాలు. ఈ భయాలు నాకు ఎందుకు ఇంకా మిగిలి ఉన్నాయి 5వ సోపానం వరకు వచ్చాక కూడా అంటే, నేను పూర్తిగా ఆయనకి అప్పచెప్పలేదు నా ఇచ్చని, నా జీవితాన్ని. ఎందుకంటే నిజంగా నా ఇచ్చని జీవితాన్ని ఆయనకైతే అప్పచెప్పేసి ఉంటే ఇంకా నాకు భయం ఎందుకు, ఆయన చూసుకుంటాడు కదా. సో నేను పూర్తిగా ఒప్పుకోలేకపోతున్నాను అన్న అవగాహన చాలు నేను అప్పచెప్పడానికి సిద్ధం అవడానికి. సో ఇది ఎక్కడి నుంచి వస్తుందండి అంటే, మరి నన్ను నేను నిశ్చితంగా నిర్భయంగా పరిశీలించుకున్నప్పుడు వస్తుంది. అలాగే సెక్స్ ఇన్వెంటరీ ఒకటి ఉంది 4వ సోపానంలో. అది కేవలం లైంగిక చర్య గురించి కాదండి సెక్స్ ఇన్వెంటరీ. నేను మనుషుల్ని ఎలా వాడుకుంటాను, అది ఆడవచ్చు మగవచ్చు, మీ ఇష్టం ఏదో నాకు తెలియదు, అనవసరం నాకు. మనం ఆ సెక్స్ చేయడానికి ముందు, చాలా ముందు నుంచి కూడా మనుషుల్ని మనుషులుగా చూస్తున్నావా, లేక వాళ్ళని కేవలం లైంగికంగా వస్తువులుగా వాడుకుంటున్నావా, వాళ్ళని కేవలం సెక్స్ కోసం రకరకాలుగా వాళ్ళని మభ్య పెడుతున్నావా, వాళ్ళ చెడు ఆలోచనలతో వాళ్ళని లొంగ తీసుకుంటున్నావా, ఇదండి సెక్స్ ఇన్వెంటరీలో నేను చేసింది. ఇప్పుడు 5వ సోపానంలో ఏం చేశానంటే, స్పాన్సర్ కేవలం ఒక సాక్షి మాత్రమే అని నేను నమ్ముతున్నానండి. ఉంటాడు స్పాన్సర్, ఎదురు ఉంటాడు. నేను వేరొక మనిషితో నేను షేర్ చేసుకోవాలి కాబట్టి స్పాన్సర్ గారితో షేర్ చేసుకుంటా. ఎటొచ్చి మొత్తం ఈ ప్రాసెస్ లో, ఈ 5వ సోపానం చేసిన దాంట్లో షేరింగ్ లో స్పాన్సర్ కేవలం సాక్షి అండి. అక్కడ నేను నిజంగా చెప్పుకుంటున్నది, పూర్తిగా ఒప్పుకుంటున్నది ఎవరితో అంటే ఉన్నత శక్తికే చెప్పుకుంటున్నా. ఎందుకంటే ఆయనకి నేను ఎంత నిజాయితీగా నాలో ఉన్నదంతా చెప్పుకుంటే, ఆ చెత్తంతా నన్ను భగవంతుడు నాలో ప్రవేశించడానికి ఏర్పరచుకున్న అడ్లన్నీ తొలగిపోయే ప్రక్రియ 5వ సోపానం అని నమ్ముతున్నాను. ఎస్ మాథ్యూ, గో హెడ్.
please. So the things that block me from God are me, manifestations of self, resentment, fear, sex conduct, pride, ego, selfish and self-centeredness. Me always trying to get what I want out of the show and trying to run the show myself and trying to get, and not just run my show, but trying to run your show too. And that never works out. So I find out through inventory and I start to clear out the blockage. I go into my with my sponsor into a fifth step, and this is a guy who, and his fifth step is sacred. It isn't I share stuff with him, he goes out in the community and tells people what I shared. It's just between me, him, and God, and that's it. And it always remains that way, no matter how the relationship turns out. So I find out what character defects are too through inventory. Like 8 of the 12 steps come from inventory, the fourth step. So the rest of the steps become a little bit easier because now I have something to go off of. I realize that it's been me all along, and how, and in order to, and this is the truth, most of the world can only see where other people are wrong. And this is where we, in the program Alcoholics Anonymous and through the 12-step fellowship, have an unfair advantage on life. And we have this unfair advantage on life because we don't just see where other people wronged us, we also see where we wronged them. And that's where we have this beautiful advantage in life to do. And we go into our fifth step, and after the fifth step, we go into 6 and 7. 6 and 7 in the book is 2 paragraphs. It's really this simple. I'll just brief it up. A lot of people will go through hundreds of character defects and stuff like that, but it really boils down to one: selfish and self-centeredness. Because I can be uh, um, joyous, I can be generous, I can be kind, I can be considerate, I can be patient. And a lot of people would consider those things as assets. Like, my sponsor never wrote down any of that stuff. But the truth is, it depends on how I'm using it. Because I can ask my mom, I could tell my mother, hey, mom, I cooked you dinner, I cut the grass, I did all the stuff around the house, I went grocery shopping for you. Can I have some money? And the whole reason that I did those things was to achieve something out of it. I can be patient. My mom can say, yeah, let me see if I got some money. And I'll say, okay, take your time. No rush. But the whole time I need a drink and I want her to give me this money ASAP. And but I'm trying to be patient. So I can be anything as long as it suits me. So the truth is, if it's you using it for your own selfish gain, then it's a defect. If you're using it with no strings attached and there's nothing like no ulterior motive, and you're doing it for God and to help another human and your brother or your sister, then it's an asset. So, and that's really what it is. And then even in 7, it tells us, God, remove these things from us or use them, good or bad. Rather, they're good or bad. If God's using it, it's good. If I'm using it, it's bad. That's the truth. The 8th step is already done. It says it right in the 8th step. It tells us in the book. We have a list. That's past tense. We made it past tense when we took inventory. When we did the 4th step, we made an 8 step list. So then I had this 8 step list. I had these people that I need to make an amends to because I got to clean up the past. We can't just move forward and say, okay, I've given my life to my creator now and I'm willing to do better, but I'm going to leave all the mess that I made still there and I'll just move forward. We don't do that. We can't do that. There's more action involved. And that's where the 9th step comes in. The 9th step is so powerful. I'll give you a prime example. So what happened to me, and this is how I started to wake up, the first person, it gives us so much precise instructions in the book on how to do 9th step. Rather, you committed crimes, you owe money, the person you hate. And that's the number one thing that comes up in the book is it says the person we hated will arise and how to approach that person. And we find it easier to go to a friend than to an enemy. Yet we find it much more beneficial to us
when we do go to the enemy. And the enemy to me was my father. I hated my father. I didn't like my father. I wanted to cause my father physical harm. And after doing inventory and realizing, like, I, I went into my dad's past and realized that my dad beat us like that because his dad beat him like that. And then I can go into the future and I seen that I beat people, and this is all through inventory. I realized that I beat people just like my dad beat me. Uncontrollable, getting into fights, acting a fool. And then I get deeper into it and I realize the harm that I caused my dad in the fourth column. I've had police standoffs at his house. I've had the police come in and ransack my dad's home. I destroyed his home. I stole all his stuff. I've been in the newspapers smiling after I shot somebody. And my dad had to go to work with the embarrassment of his son in the newspaper for shooting someone. I've done so much harm to my father and my family. How dare I be angry with him? So it allowed me to let go of the resentment. And when I went and I made this 9-step approach to my dad because I hated him, and I started to make this approach and I listed all the harms that I did to him. Not just, hey, dad, I'm sorry. But I had a demonstration. I listed the harms and I become different. And I asked my dad, these are the things that I did to you. How can I make it up to you? And my dad started crying, and I started crying, and me and my dad were like just sitting there holding each other in the parking lot crying. And I've never been like this with my dad. And now, like, the person that I hated today is my best friend. My dad is my best friend today through doing this work. And not just my dad, but I have relationships with my kids through 9-step amends and actually demonstrating it, not just saying I'm sorry, but my feet and my mouth match today. My mother needs me, I'm there, and there's no selfish gain attached to it. My father needs me, I'm there. There's no selfish gain attached to it. I've made amends with my neighbors, convenience stores, you name it, old jobs, family members, brothers, sisters, friends. I've made amends, and I went and made approaches to absolutely everybody that I could remember. And if there's still people out there, I am 1,000% willing to continue to make an amends to them. That is where the magic happened for me, through inventory, seeing that it was actually my fault, and then doing a 9-step amends and clearing up the past, even though it was uncomfortable. I made an amends and my spirit started to wake back up. And what happened for me was I started to hear that voice of, don't do that again. Just like I did when I went to steal from my dad's gray thing when I was a child. I'll give you exactly when it happened. I was going into the Walmart. We have Walmarts here. I don't know if you guys got them. But I went into the Walmart, and the rehab, and this is while I'm still in rehab. It didn't take long to do these steps. I went into the Walmart because they trusted me to go and do the shopping for the barbecue. I stole everything. I stole 5-hour energies and Red Bulls because we weren't allowed to have caffeine there. And I brought it back to the car, and the guy who was driving, John, his name was, and he looked at me and he started to talk about waking up, the spirit and stuff. And I looked at him and I heard that voice again, and it said, Matt, you know that's not right. And this is on the inside. It sounds just like me. It's my voice, but it isn't my voice. It's my creator guiding me. And it said, Matt, you know that ain't right. And I looked at John and I said, John, I got to go back into the store. And he said, why? I said, because I stole everything, man. And John just said, cool, man, go back into the store. And I went back into the store. I returned all my items. And now I realize the more I listen to that spirit, and it happened to me by waking up through this 9-step, the more I listen, the more I can hear it, the more it guides me. And it doesn't mean I'm perfect, but I start to wake up again. And some powerful stuff happens in my life. I'll stop there. Yeah, thank you. So బేసికలీ ఐదో సోపానం గురించి చెప్తున్నారు కదా ఇందాకలా.
ఐదో సోపానం అన్నది నా ఉద్దేశంలో అంటే ఒక పవిత్రమైన సోపానం. ఎందుకంటే అంతవరకు నా జీవితాన్ని శాసించినవి ఏంటంటే నా స్వార్థం, నా స్వార్థ చింతన, నా భయాలు, నా కోపాలు ఇవే. నేను ఎలాంటి వాడిని అంటే నా జీవితం నడుపుకోవడమే చేతకాని వాడిని పక్కల జీవితం కూడా నడపడానికి ప్రయత్నించే మనిషి. ఇలాంటివన్నీ నేను చేసిన చెత్త పనులన్నీ కూడా ఇతరులకు చేసిన హాని, తప్పులు అన్నీ కూడా నేను ఒక మనిషికి చెప్పుకుంటున్నాను. సో పవిత్రత ఎందుకు అంటున్నానంటే నేను చెప్పినవి ఎంత భయంకరమైనా కూడా ఈ మనిషి మరొక మూడో మనిషికి చెప్పడు అనే పూర్తి నమ్మకంతో నేను స్పాన్సర్తో చేస్తాను ఈ సోఫా. అంత నమ్మకం పెట్టి చేస్తున్నాను కాబట్టి ఆయన నేను కూడా ఇవాళ వరకు ఆ విషయం బయట మాట్లాడాల్సిన అవసరం లేకుండా పోయింది. ఇది ఎంత ముఖ్యమైనదంటే 4 అన్నది ఎంత ముఖ్యమైనదంటే సోపానం 4 వల్ల 5 అవుతుందని మనకు తెలుసు. నా ఉద్దేశంలో 4 తర్వాత వచ్చే 8 సోపానాలు కూడా నిజంగా చెప్పాలంటే ఈ మనం చేసుకున్న పరిశీలన మీద ఆధారపడి ఉంటాయని నా ఉద్దేశం. ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటేనండి, మామూలుగా ప్రపంచంలో అందరి మనుషులకి మనకి ఉన్న తేడా ఏంటంటే మనకి ఒక విధంగా చెప్పాలంటే ఒక అదృష్టం ఉందండి. ఏమిట్రా అంటే ఆ అదృష్టం సాధారణంగా పక్కాళ్ళ తప్పులించే బుద్ధి ప్రపంచానికి ఉంటుంది. మనకేంటంటే పక్క వాళ్ళలో లోపాలు, తప్పులు, లోటుపాట్లు మనం పట్టుకోగలం. కానీ దాని వెంటనే మనలోని తప్పులు కూడా మనం మన లోపలికి తొంగి చూసుకునే అవకాశం మనకి ప్రోగ్రామ్ వల్ల కలుగుతుంది. కాబట్టి నిజంగా చెప్పాలంటే ఇది ఒక అదృష్టంగా భావిస్తాను. సోపానాల్లో 6, 7 గురించి వస్తే నిజంగా చెప్పాలంటే మన బిగ్ బుక్ లో రాసిందంతా కలిపి 2, 3 పేరాలు తప్ప రాయలేదండి. ఇక్కడ నేను అనుకున్నది ఏంటంటే ఈ సమయానికి ఈ 6వ సోపానానికి వచ్చేటప్పటికి చాలా మంది నేను చూశాను వందల కొద్ది గుణదోషాలు రాసుకుంటారు. రాసుకొని ఒకటి దేవుడికి అర్పించడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పి స్పాన్సర్తో కానీ పక్కడితో కానీ తనతో తను కానీ చెప్పుకోవద్దు. వందల కొద్ది గుణదోషాలు రాసుకోవచ్చండి. ఎటు వచ్చి అటు చేసి ఇటు చేసి అంతా ఒక్కసారి పరిశీలిస్తే ఒక్కటండి ప్రథమమైన గుణదోషం, మూల కారణం ఏమిటంటే స్వార్థము, స్వార్థ చింతన. అంతే. ఏదైనా తీసుకోండి అందులో స్వార్థం ఉంటే అది దోషం అవుతుంది అని నా నమ్మకం. ఎందుకంటే నేను చాలా గుణదోషాలతో పాటు నాకున్న మంచి గుణాలు కూడా రాసుకోవడానికి సిద్ధపడుతుంటా 4 రాసినప్పుడు. ఎందుకంటే నాలో కొన్ని మంచి కూడా ఉందండి అని చెప్తా కూడా స్వార్థం. ఏంటండి, నేను పక్కాళ్ళ గురించి ఆలోచిస్తానండి, చాలా ఓపికగా మాట వింటానండి, కొన్ని పనులు కూడా సహాయం చేసి పెడుతుంటానండి పక్కాళ్ళకి అని చెప్తుంటానండి, చేస్తాను కూడా. ఎట్టొచ్చి నేను పని చేసిన దాని వెనకాల నేను స్వప్రయోజనం కోసం ఆలోచిస్తున్నానా, స్వలాభం కోసం ఆలోచిస్తున్నానా అన్నది ముఖ్యం. నేను ఏ కారణంతో ఏ పని చేస్తున్నాను అనేది మూల కారణాలు ఏంటో వెతుక్కోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు నేను చాలాసార్లు మా అమ్మగారి దగ్గరికి వెళ్ళేవాడిని. వెళ్ళి అమ్మ నేను వంట కొంచెం సాయం చేశాను, నీకు బయటకు వెళ్ళి వెచ్చాలు అవి తెచ్చిపెట్టాను, నీ తోటలో కొంచెం పూలు అవి కొంచెం కట్టి కలుపు మొక్కలు అవి తీసిపోయాను, చాలా సాయం చేశాను అని చెప్పాను అనుకోండి. చేశాను, నా పని అంతా రోజంతా కష్టపడి చేశాను. కానీ ఎందుకు చేశాను? ఆవిడ ఏమన్నా అత డబ్బులు ఇస్తుంది, డబ్బులు ఇస్తే వెళ్ళి తాగాలని చేశానండి ఆ పనులన్నీ. ముందు ఉండరా డబ్బులు తెస్తాను, 4 రూపాయలు తెచ్చిస్తాను అని ఆవిడ అంది అనుకోండి. కంగారే లేదమ్మా, నీకు ఎప్పుడు కలుస్తే ఇప్పుడు అంట. కంగారేం లేదేంటి, ఈ లోపల మనసులో నాకు విపరీతమైన ఉపలాటం, ఎప్పుడు డబ్బు ఇస్తుంది, ఎప్పుడు వెళ్ళి తాగేద్దాం. ఎందుకండి ఇది ఎందుకు జరిగింది? నేను చేసిన పని కానీ ఆవిడతో మాట్లాడిన మాట కానీ అంతా కూడా స్వార్థపూరితమైనవే. స్వార్థపూరితంగా ఉంటే అది దోషం అవుతుంది. నేను లోపల ఏ ఆపేక్ష లేకుండా ఆవిడకి సాయం చేశాను అనుకోండి, పూర్తిగా అమ్మకి సాయం చేయాలి అన్న పవిత్రమైన భావంతో చేస్తే అది చాలా మంచిది అవుతుంది. దోషం అవ్వదు.
సో నాకు నేను దేన్నైనా సరే మంచిగా వాడుకుంటానా, అది నా దోషంగా ఉంటుందా అనేది నా బట్టి ఉంటుంది. నేను దాన్ని ఎలా వాడుకుంటున్నానో దానికి కారణం బట్టి ఉంటుంది. 8, 9లోకి వచ్చేటప్పటికి నేను నమ్మేది ఏంటంటే, మనం హాని చేసే వ్యక్తుల జాబితా తయారు చేసినామని రాసాం, కానీ నిజం చెప్పాలంటే ఆ జాబితా మన 4వ సోపానం రాసుకుని ఉన్నాం. అందుకే 8వ సోపానం రాసినప్పుడు మన దగ్గర ఒక జాబితా ఉన్నది అని రాసి ఉంది పుస్తకంలో. ఆల్రెడీ మనం 4 రాసినప్పుడు చేసామండి. ఎటొచ్చి ఏంటంటే 7 దగ్గర ఆగిపోకూడదు అన్నది 8, 9 విషయం. ఎందుకంటే నేను ఆల్రెడీ ఉన్న శక్తికి అంతా అప్పు చెప్పాను, నా గుణదోషాలన్నీ తీసేయమని చెప్పాను, ఆయనకి అంతా మొత్తం అకౌంట్ క్లియర్ చేస్తాను అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఇంతకు ముందు నేను చేసిన చెత్త చెదారం గజిబిజి అన్ని ఉండనే ఉన్నాయి అక్కడ. ఎందుకంటే నేను నా చుట్టుపక్కల ఉన్న మనుషులు ఎంతో మందికి ఎన్నో రకాలుగా చేస్తున్నా. ఇందులో 9లో అమెండ్స్ చేయడానికి, వాళ్ళని క్షమాపణ కోరుకోవడానికి నేను సిద్ధపడేది సహజంగా ఏంటంటే, స్నేహితులు నాతో స్నేహపూర్వకంగా ఉండి, లేకపోతే నాతో సహృదయత చూపిస్తారు అనుకున్న వాళ్ళని అమెండ్స్ చేయడానికి నేను సిద్ధపడతా సామాన్యంగా. కానీ నేను శత్రువులు అనుకున్న వాళ్ళని, అయ్యో వాడికి నేనంటే అసహ్యం అనుకున్న వాడిని వెళ్ళి క్షమాపణ కోరడం నా వల్ల అవ్వదు, అంత సులభంగా అవ్వదు నాతో. ఇప్పుడు నా విషయంలో ఉదాహరణ చెప్పాలంటే, మా నాన్న ఉన్నారు. మా నాన్న అంటే నాకు పరమ కోపం, చెప్పాను ఇందాకలా. ఇప్పుడు ఆలోచించాను ఇది చేస్తున్నప్పుడు. చేస్తే మా నాన్న నన్ను ఎందుకు చితబోదాడు అంటే, వాళ్ళ నాన్న ఆయన్ని చితబోదాడు చిన్నప్పుడు, మా తాత. అలాగే మా నాన్న చితబోదాడంటే నేను ఊళ్ళో ప్రతి గొడవలను అడ్డు ఆపు లేకుండా దొరికిన వాళ్ళు దొరికినట్టు చితబోదా. సో ఆయన్ని నేను 4వ సోపానంలో 4 కాలంలో రాసుకున్నప్పుడు నేనేం చేశాను, మా నాన్నకి పోలీసు వాళ్ళని మా నాన్న ఇంటికి పట్టుకెళ్ళాను, ఇల్లంతా సోదా చేయించాను, ఇల్లంతా సర్వనాశనం చేశాను. నేనేమన్నా తుపాకీ పెట్టి కాల్చి నవ్వుతూ తుపాకీ పెట్టి కాల్చాక నా ఫోటోలు పేపర్లో వచ్చాయి. అలాంటి వాడిని నేను. మరి మా నాన్నకి నేను తీరని నష్టం చేయలేదా? అలా తీరని నష్టం చేసిన వాడిని నేను ఏ విధంగా ఆయన్ని కోప్పడగలను? ఆయనకి నేను క్షమాపణ కోరుకోవడం తప్ప నేనేం చేయలేను కదా. అందుకని నేనేం చేశానంటే, నాన్న నేను నీకు చేసిన హానిలు ఇవి అంటే, ఏదో క్షమించండి నాన్న తప్పులు చేశాను వదిలేయడం కాదు, ప్రతిదీ కూడా జాబితా తయారు చేసినా నేను నీకు చేసిన హాని ఇది 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 అని పూర్తిగా రాసుకుని వెళ్ళి ఒకటి ఒకటి విపులంగా ఆయనతో చర్చించి ఇవన్నీ చేశానన్నా. ఇప్పుడు నేను ఏం చేయగలను? ఇదంతా జరిగింది, నేను ఏం చేసి నీకు మంచి కొడుకుగా ఉండగలను అని అడిగాను. అడిగితే పాపం ఆయన ఏడ్చాడు నన్ను గట్టిగా పట్టుకో. నేను ఆయన పట్టుకొని కౌగిలించుకుని ఏడ్చి, ఇద్దరు అలా కారులో ఒకసారి ఒకళ్ళు కౌగిలించుకుంటూ అలా గడిపాను. ఎవరైతే నేను నా శత్రువు అనుకున్నానో, ఎవరైతే పీకల మీద నాకు కోపం ఉందో, ఆయన ఇవాళ నాకు ప్రపంచంలో అందరికంటే గొప్ప స్నేహితుడిగా తయారాడు మా నాన్న. మా నాన్న ఇవాళ నా ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్. ఆయనే కాదండి, నా పిల్లలతో సత్సంబంధాలు వచ్చే తర్వాత ఒకళ్ళు ఏమిటండి, నా చుట్టుపక్కల వాళ్ళు, చుట్టుపక్కల కోట్లు, లేకపోతే ఇటు చుట్టూ వాళ్ళు, అక్కలు చెల్లెళ్ళు, అందరితో కూడా మెల్లమెల్లగా మెల్లమెల్లగా నా సంబంధాలు మెరుగుపడుతూ వచ్చాయి. ఇంకా ఎవరైనా మిగిలింటే కూడా నేను మీకు 100 పాళ్ళు చెప్పగలండి. వెళ్ళి వాళ్ళతో తప్పకుండా క్షమాపణ కోరుకుంటాను. ఎందుకంటే అక్కడ నాకు అద్భుతాలు అక్కడ జరగడం మొదలుపెట్టాయి. నాకు ప్రోగ్రామ్ లో ఇప్పుడు ఇందాక ఆధ్యాత్మిక మేల్కొల్పన్నాను కదా, అక్కడ మొదలైంది. ఎందుకంటే ఇప్పుడు ఎలా మేల్కొన్నానంటే, ఇంకా మళ్ళీ తప్పులు చేయకూడదు అని నాకు ఇవాళ ఒక లోపల నుంచి ఒక అంతర్వాణి నాకు చెప్తూనే ఉంటుంది. అది నా ఉన్నత శక్తి అండి. ఇప్పుడు చిన్న ఉదాహరణ చెప్తానండి. నేను రియాబ్ లో ఉన్నప్పుడే నన్ను ఏదో చిన్న పార్టీ చేసుకున్నానని కొట్టు పంపించారు. వెళ్ళి ఎవరైతే దీనికి కావాల్సిన వెచ్చాలన్నీ తెచ్చుకున్నారా, వంట వండుకొని అందరం కలిసి సామూహికంగా తిందాము అని చెప్పి నన్ను నమ్మారు వాళ్ళు. పాపం రియాబ్ లో ఉండగానే వెళ్ళాను. ఇంకో మనిషి పట్టుకెళ్తే వెళ్ళాను కారులో.
వెళ్ళి ఆ కొట్టుకెళ్ళి అక్కడ దొరికినట్టు దొంగిలించుకొని వచ్చేసాను. అక్కడ మనకి రిహాబ్లో ఇవ్వని వస్తువులన్నీ కూడా దొంగిలించుకొని కారు దగ్గరికి వచ్చా. జాన్ అనే వ్యక్తి పాపం కారులో ఉన్నాడు, డ్రైవ్ చేస్తున్నాడు అనమాట, నన్ను సాయం చేసాడు పట్టుకెళ్ళాను. వెళ్ళి కారులో కూర్చున్నానండి దొంగతనం చేసిన సామాన్లన్నిటితో. కానీ మనసు ఒప్పలే ఎందుకో. అదే చెప్పా కదా, లోపల నుంచి ఒక ఏదో చెప్తుంది ఒక గొంతు, నా గొంతులాగే ఉంటుంది కానీ నేను మాట్లాడట్లా, లోపల నుంచి వస్తుంది. చెప్పింది, ఒరే ఈ సామాన్లు తిరిగి ఇచ్చేసారా అని. ఆయనకి చెప్పా జాన్కి, ఏమన్నా నేను వెనక్కి తిరిగి ఇచ్చేస్తానండి, ఇదని దొంగతనం సామాన్లు అని, దొంగిలించిన వస్తువులు. సరే ఇచ్చేసిరా అన్నాడు అంతే. అదే అండి, అలాగా మేలుకొలుపు మొదలైంది. అదేంటి రిహాబ్ లో ఉండగానే కొన్ని సోపానాలు చేసిన పిమ్మట. సరే ఇక 9వ సోపానం అయ్యాక అక్కడి నుంచి నాకు అర్థమైందండి, దేవుడు నాకు చెప్తూనే ఉంటాడు లోపల నుంచి, సరైన పదంలో నడవడానికి నాకు ప్రేరణ ఇస్తూ ఉంటాడు. ఆయన చెప్పిన పద్ధతిలో ఆయన చేయబట్టుకుని నడిస్తే నాకు అడ్డు లేదు, ప్రశాంతంగా జీవితం సాగుతుందని అర్థమైందండి. ఎస్ మాథ్యూ, we are 1.5 hours in, so maybe you want to wrap it up in the next 5-10. Just a suggestion, Matthew. Yeah, got you. Yeah, we're at that point. So, There you go. I got, now that I'm spiritually awake and I woke my spirit back up, amazing things happen in my life where I'm able and capable of dealing with anything. Um, if my girlfriend leaves, I guess God's done with me in your life. If I lose a job, I'll find another one. I just lost my best friend a couple years ago, and it wasn't, oh, poor me, I lost my best friend. It was more like Holly lost her husband. How can I be helpful to her? TJ's kids lost their dad. How can I be there for them? So my whole perspective on life has turned around. The same cops that used to lock me up are the same cops that asked me to come in and educate them on what we suffer from so they can deal with us in more understanding and effectiveness. It's incredible what happens through this process and how our spirit wakes up, which is why this is a spiritual program. In the 10th step, it's just doing inventory and 9-step stuff regularly. Instead of just cleaning up the past, now I clean my present up too. I'll just brief it up like that. In the 11th step, it says prayer and meditation. That's what we practice, prayer and meditation, to improve our conscious contact with God as we understood Him, praying only for knowledge of His will for me and the power to carry that out. Like the whole deal is that you got like prayer and meditation, which we all do. Like I do, well, we don't all do it, but I do a lot of prayer and meditation in various different ways. I do breathing meditations and stuff like that. But then you got the book meditation, where it tells me in the 11th step to, when I retire at night, is there anything that I left out? Is there something I should talk to somebody about? How could I have gotten better? And then when I wake up, upon awakening, it tells me what to meditate and pray on. I ask God to remove me from selfish, dishonest, and self-seeking motives. And then I bring God into my light. I think about the 24 or my into my day. I think about the 24 hours ahead and how I can be useful to other people. And I consider my plans for today. Am I going to see somebody? Do I need to make an amends for something I said yesterday? Is it something I need to clear up? How can I be, if I'm going to meet with the worker that I usually work with and I dislike, how can I be conscious of that and bring God into that or my creator into that? And then 12, man, is the most special thing that's ever happened to me. Because now that I am awake, I want to go and give it to somebody else, which brings me here this morning. You know, it brings me here because nobody else can help. Like we can help people that nobody else can. The doctors, if counseling, therapy, doctors, prescription medication, rehabs, detoxes, moving away, changing our girlfriends, getting a better job, making more money, if those things were effective for us and they were the solution to our problems, a lot of us would have been sober long ago. But we found that they aren't. So we're there for the new person coming in the door, and we're the only ones that can help them wake their spirits back up
and live this amazing and beautiful life that we now live today. And that's really where the meat and potatoes is at, man. I love to sponsor other people. And there's nothing like watching the lights come on in somebody's eyes and watching them go back in their communities and their families and their relationships and restore them. There's nothing like that. And there's nothing like doing it yourself. So, of course, I want to go give it to someone. It's not like, sometimes it's like that. Sometimes there's like, oh man, I got to go meet with this guy today. But every single time I do, my life is incredible. And I'm like, I'm so happy I did that. Now that I am awake and my spirit is awake, I'll shout it from the mountaintop of what this program did for me and what God has done in my life. And I'm thankful and honored to be here with you and to be able to carry the message not just to you, but to each and every person that I come across. So thank you guys for allowing me to be here and listening, and have an amazing and blessed day. Thanks, Matthew. Let me translate the last part. సో ఇందాక తొమ్మిదో సోపానం గురించి మాట్లాడుకుంటున్నాను కదండి. మాట్లాడినప్పుడు తొమ్మిదో సోపానం అయ్యాక అసలైన ఆధ్యాత్మిక మేలుకొలుపు కలిగినట్టు నాకు భావన అనిపించిందండి లోపల నుంచి. అద్భుతాలు మొదలయ్యాయి. నేను అద్భుతాలంటే మేలుకొలుపు అంటే, నేను ఇవాళ ఉద్యోగం పోయిందనుకోండి, ఏం పర్లేదు, ఇంకోటి వస్తుంది. గర్ల్ ఫ్రెండ్ వెళ్ళిపోయింది అనుకోండి, సరే దేవుడు అంతేకాలం మా ఇద్దరికి కలిసి ఉండడానికి రాసి పెట్టాడు. నా మంచి మిత్రుడు నాతో దూరం అయిపోయాడు. మంచి మిత్రుడు పోయాడు అయ్యో అని చెప్పి నాతో నేను ఆత్మజాలతో బాధపడటం కాదు. ఇదిగో ఆ పక్కన హాలీ అని ఉంది, పాపం వాళ్ళ ఆయనతో విడిపోయింది. ఆవిడకి ఏమన్నా ఇలాంటి సమయంలో సాయం చేయగలనా? ఇంకోడు ఉన్నాడు, వాడు పిల్లలకి తండ్రి లేకుండా పోయాడు పరిస్థితుల వల్ల. ఆ పిల్లలకి నేను ఏమన్నా సాయం చేయగలను, ఒక్కడికి సాయం చేయగలనా అన్న ఆలోచన మొట్టమొదటిసారిగా నాకు తోచడం మొదలుపెట్టి. అలాగే ఏ పోలీసులు అయితే నన్ను బేడీలు వేసి జైళ్లలో వేశారో అన్నేళ్ల పాటు, వాళ్ళు నన్ను అడుగుతున్నారు ఇవాళ, బాబు అసలు మీ తాగుబోతుల వ్యవహారం ఏమన్నా మాకు చెప్పు, ఎందుకంటే నువ్వు మాకు కొంచెం మామూలు భాషలో చెప్తే మేము కూడా ఈ తాగుబోతులతో రేపు పొద్దున ఎలా వ్యవహరించాలో తెలుసుకుంటాము, మాకు కూడా సహాయపడుతుంది మా ఉద్యోగ నిర్వహణలో అని వాళ్ళు నాకు చెప్తున్నారు. ఇవన్నీ నా జీవితంలో జరిగాయి. ఆ పదో సోపానం క్లుప్తంగా చెప్పాలంటే ఏంటంటే, ఇందాక నేను 4 నుంచి మొదలు 9 వరకు చేసినంతా ఏంటంటే, నా గతంలో నేను చేసిన పనులు, ఆ గజిబిజి, ఆ చెత్త అంతా మొత్తానికి జాగ్రత్తగా దాన్ని శుభ్రపరుచుకున్నట్టు, ఇవాళ ఈ రోజువారీగా ఇవాళ జరిగినవన్నీ నేను శుభ్రపరుచుకుంటున్నాను. ఇవాళ లోగిలి క్లీన్ గా ఉంచుకుంటున్నాను. ఎందుకంటే మళ్ళీ దేవుడికి నాకు అడ్లు లేకుండా నేను చూసుకుంటున్నాను. 11వ సోపానం ప్రార్థన ధ్యానముల మీద ఉందండి. కరెక్టే, అందరికీ ఎవరి ప్రార్థన ఎవరి ధ్యానం వాళ్ళు చేస్తారు. నేను కూడా చాలా ప్రాణాయామం లాంటివి చాలా చేస్తాను. వచ్చి ఇక్కడ నేను ముఖ్యంగా నొక్కి చెప్పదలుచుకుంది ఏంటంటే, మీకు కావాల్సిన ప్రార్థన, మీకు కావాల్సిన ధ్యానం చేసుకోవడం తప్పకుండా చేసుకోవాలి ప్రతి వాళ్ళు, అందరూ. నేను కూడా చేసుకుంటా. అయితే పుస్తకంలో రాసినవి కొన్ని ఉన్నాయి. 11వ సోపానం ప్రక్రియ ఒకటి రాసి, ఉదాహరణకి రాత్రి పడుకునేటప్పుడు నేను ఏ ఆలోచనలు ఏమేమి ఆలోచిస్తాను, అలాగే పొద్దున్నే లేవగానే నా జీవితాన్ని నేను నెక్స్ట్ 12 గంటలు, నెక్స్ట్ 24 గంటలు ఎలా గడుపుదాం అనుకుంటున్నానన్న ఒక పథకం, ఒక సంకల్పం వేసుకుంటాను. ఇవన్నీ కూడా 11వ సోపానం గురించి రాసినట్టు ఉన్నాయండి. అలాగే రోజంతా నేను ఎవరి కోసం ఏం చేయాలి, నేను పక్క వాళ్ళకి సాయం చేయడానికి నేను ఇవాళ బ్రతకాలి, నేను వేసుకునే ప్రణాళిక అంతా దైనిక ప్రణాళిక దేనికోసం ఉండాలంటే పక్కాడికి సహాయపడడానికి, ఆయన పనిని నేను భూమి మీద చేయడానికి, నేను దానికి నా ప్రణాళికను అనుసంధానం చేయాలి. ఇక 12వ సోపానం అంటారు, నాకు అన్నిటికంటే చాలా ఇష్టమైందండి. ఎందుకంటే నాకు కలిగిన ఈ మేలుకొలుపును ఎవరో ఒకరికి పంచి పెట్టాలి అన్నది 12వ సోపానం సారం అండి. అందుకే అసలు ఇవాళ మీ ముందుకు వచ్చాను. ఇవాళ పొద్దున్న వాళ్ళ పొద్దున ఏంటని చెప్తాను,
ఎందుకంటే పక్క వాళ్ళకి మనం సాయం చేయగలండి. ముఖ్యంగా ఎలాంటి వాళ్ళకి మనం సాయం చేయగలం? ఇంకా ఎవ్వరూ సహాయం చేయలేని నిస్సహాయులకి మనం సాయం చేయగలం. మనం వాళ్ళని కూడా అందుకోగలం. ఎందుకంటే ట్రీట్మెంట్ సెంటర్లు ఉన్నాయి, రీహాబ్లు ఉన్నాయి, డాక్టర్లు ఉన్నారు. అలాగే డబ్బు వస్తే సమస్య తొలగిపోతుంది, పెళ్లి అయితే వస్తుంది, గర్ల్ ఫ్రెండ్ అయితే వస్తుంది అని ఎన్నో నమ్మకాలు పెట్టుకొని అన్ని వమ్ము అయిపోయిన వాళ్ళు ఎంతో తాగుబోతుల మంది మనం చూస్తాం. వాళ్ళెవ్వరు ఇవేవి సాయం చేయలేని వ్యక్తిని మనం అందుకోగలం. వాళ్ళకి చెయ్యి అందించి, రా మిత్రమా నువ్వు కూడా నా దగ్గర ఉన్నది నీకు పంచి పెడతా, నాకు నేను ఇలాంటి వాడిని మేల్కొన్నానంటే నువ్వు కూడా అవ్వగలవు అని చెప్పగలవు మనం ఇవాళ ధైర్యంగా. నిజంగా చెప్పాలంటే కొత్త మిత్రుడు ఈ ప్రోగ్రామ్ గట్టిగా పట్టుకొని వాళ్ళ కళ్ళల్లో వెలుగు చూడడం అంత సంతోషం ఇంకెందులోనూ లేదండి నాకైతే. నిజంగా చెప్పాలంటే ఈ మొత్తం కార్యక్రమానికి నాకు తెలిసి అసలైన సరుకు ఇదండి. పక్క వాళ్ళకి అందించడం, మనకి కలిగిన ఈ మేల్కొలుపుని, ఈ ఆనందాన్ని, ఈ అద్భుతమైన జీవితాన్ని. కాబట్టి నేను ఎక్కడి నుంచైనా గట్టిగా పెద్ద గొంతెత్తి చెప్తానండి, నేను మేల్కొన్నాను, మీకు కూడా కావాలంటే సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని. అదే సందేశం మీకు అందిస్తున్నానండి. మీకే కాకుండా నేను ఎదురుపడిన ప్రతి వాళ్ళు ఎవరైతే సహాయం కావాలి అంటారో వాళ్ళకి సహాయ హస్తం అందించడానికి సిద్ధంగా ఉన్నానని చెబుతూ, నన్ను వాళ్ళు ఆహ్వానించినందుకు, మీరంతా నా మాటలు విన్నందుకు ఎన్నో కృతజ్ఞతలతో ఇక్కడితో ముగిస్తున్నానండి అని మాథ్యూ చెప్పి ముగించారండి.